హలో. ఒరిజినల్గా రోజ్మెరీ ఆయిల్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది ఫ్రెష్ రోజ్మెరీ ఆకులు కొమ్మలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇలా ఉంటుంది రోజ్మెరీ అనేది. మనకు ఊర్లలో టేబుల్ రోజ్ అని ఉండేది, ఆకులు ఆ షేప్లో ఉంటాయి. ఇది సేమ్ అయితే కాదు. ఇది చాలా అరోమా ఉంటుంది ఈ లీవ్స్ వల్ల. అలా ముట్టుకున్నప్పుడే మనకి ఆ స్మెల్, ఘాటు స్మెల్ అనేది తెలుస్తూ ఉంటుంది. దీనిలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ మన స్కాల్ప్ మీద వర్క్ చేస్తాయి. స్కాల్ప్ బాగా యాక్టివేట్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడం వలన మన రూట్స్ స్ట్రాంగ్ అయ్యి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. అలాగే ఊడిపోయిన చుట్టూ కూడా రీగ్రోత్ రావడానికి ఈ రోజ్మెరీ అనేది యూజ్ అవుతుంది. చూడండి, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంచెం స్టెమ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. చూడండి, అలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఇక్కడ ఈ స్టెమ్స్ అంతా అలా ఉంచేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ స్టెమ్ మనం కుండీలో పెట్టామంటే మళ్ళీ మనకు రోజ్మెరీ ప్లాంట్ అనేది వస్తుంది. చూడండి, ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఆ మొదట్లో వరకు పెట్టామంటే మనకి రోజ్మెరీ ప్లాంట్ వస్తుంది. ఇలా అన్నీ కట్ చేసుకొని 1/2 లీటర్ ఆయిల్కి ఎంతైతే రోజ్మెరీ పడుతుందో అంత వేసుకున్నాను. ఇదిగోండి, ఇవంతా ఇలా పక్కకు పెట్టేసుకుని మొక్కలు నాటుకుంటున్నాను. దీంతోపాటు మనము లవంగాలు కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఈ లవంగాలు కూడా సేమ్ రోజ్మెరీలో ఏ ప్రాపర్టీస్ అయితే ఉంటాయో ఆ ప్రాపర్టీస్ వల్ల మనకి హెయిర్ స్ట్రాంగ్ అవుతుంది. చూడండి, ఇక్కడ 20 నుంచి 30 వరకు లవంగాలు తీసుకున్నాను. ఈ రెండు మిక్స్ చేసుకుని ఇప్పుడు మనం హెయిర్ ఆయిల్ని కాంచుకుందాం. ఈ ఆకులు మునిగే వరకు ఇక్కడ మనం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాం. నేను ఇక్కడ కోకోనట్ ఆయిల్ యూజ్ చేసుకుంటున్నాను. మీకు నువ్వుల నూనె, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అలా నువ్వుల నూనె కన్నా దొరికితే దాన్ని యూజ్ చేసుకోండి. ఇంకా రిజల్ట్ అనేది బెటర్గా ఉంటుంది. చూడండి, ఆకులు మునిగే వరకు ఆయిల్ పోసుకుని మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. 15 to 20 minutes వరకు మనకు మరగాలి. అలా ఆయిల్ మరిగేటప్పుడు మనకు అరోమా అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం పోపులో కరివేపాకు వేసినప్పుడు ఎలా లీఫ్ పొడి పొడిగా వస్తుందో అలాగా రావాలి అవి ఆకంతా మరిగి. అప్పుడు మనకు ఆయిల్ ప్రిపేర్ అయిందన్నట్టు తెలుస్తుంది అన్నట్టు. చూడండి, కొంచెం 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 బబుల్స్ వస్తూ మంచిగా ఆయిల్ కాగుతుంది. రోజ్మెరీ ఆయిల్ 3-4 టైప్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందు వీడియోలో అవి కూడా అప్లోడ్ చేస్తాను. చెమ్మ లేకుండా చూసుకుంటే ఈ ఆయిల్ మనం వన్స్ ప్రిపేర్ చేసుకుంటే 6 months వరకు ఉంటుంది. వీలైనంత వరకు ఫ్రెష్ లీవ్స్ తీసుకుని ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. చూడండి, ఇలా పట్టుకున్నప్పుడు అలా పొడి పొడిగా అయిపోతుంది అన్నట్టు, పేస్ట్ లాగా. ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ ఆయిల్ తయారైంది. దీన్ని ఇలా బాగా చల్లారిన తర్వాత ఇలా గ్లాస్ బాటిల్స్లో స్టోర్ చేసుకొని 6 months వరకు యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఆకులు మరి ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం ఆకులతోటే అలా ఆయిల్ బాటిల్లో నింపుకొని యూజ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం చూడండి, డార్క్ గ్రీనిష్ కలర్లో వస్తుంది.